అందరికీ నమస్కారం అండి. శారదా గుడిమెట్ల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మా అమ్మగారు మనకి ఆయుర్వేద మూలికలతోటి హెయిర్ ఆయిల్ ఎలా తయారు చేసుకుంటారో దాని విధానం నేర్పిస్తారు. దీనివల్ల ఏంటంటే మనకి హెయిర్ ఫాల్ అవన్నీ తగ్గుతాయి అండ్ హెయిర్ హెల్తీగా పెరుగుతుంది. సో ఆమె ఎలా చెప్తారో మనం ఆమె మాటల్లో విందామా? లెట్స్ స్టార్ట్. మనకి ఈ ఆయుర్వేద మూలికలు షాపులో అన్నీ దొరుకుతాయి. ఇవి అందులో ఫస్ట్గా ఖర్జూరాలు, ఇవి బావంచాలంటారు, దీన్ని కస్తూరి పసుపు అంటారు, ఓకే, ఇదేమో తుంగదుంపలు అంటారు, ఇవి వట్టివేళ్ళు, కొంచెం మెంతులు, ఇది గోరింటాకు పొడి, ఇది ఉసిరిపప్పు, ఓకే, ఇంకా ఇది నల్ల జీడి గింజ, ఇంకా ఇది చెంగలవ కోస్టు, జఠామాంసి, పచ్చాకు, దేవదారు, ఇవి కూడా ఉంటాయి. అవి నాకు రేల పువ్వు దొరకలేదు నాకు అవి. కానీ ప్రస్తుతం ఈ ఇంగ్రీడియంట్స్ తోటి నేను పౌడరు తయారు చేశాను. ఇవి శుభ్రంగా 2-3 ఎండలు బాగా ఎండలో పెట్టేసుకోవాలి. ఎండలో పెట్టేసుకుని ఇవన్నీను ఒక్కసారి మామూలు కచ్చా పచ్చాగా కొట్టుకుని అప్పుడు మిక్సీలో ఇలాగా తిప్పుకోవాలి. ఓకే, అదిగో చూసారా, ఫైన్ పౌడర్ తిప్పుకోవాలి. ఈ పౌడర్ని మనం ఒక 2 చెంచాలు 3 చెంచాలు వేసుకుని ఒక 1/2 కేజీ కొబ్బరి నూనె వేసుకుని 2-3 రోజులు బాగా నాననిచ్చి అప్పుడు మనం తలకి రాసుకోవడం మొదలు పెడితే జుట్టు ఊడడం తగ్గుతుంది, డాండ్రఫ్ తగ్గుతుంది, జుట్టు పెరుగుతుంది, జుట్టు కూడా నల్లబడుతుంది. ఓకే, ఎందుకంటే అందులో ఉసిరిపప్పు, నల్ల జీడి గింజ, ఇవన్నీ కూడా మనకి నల్లబడి, ఇవన్నీ ఉసిరిపప్పు, నల్ల జీడి గింజ, వీటి వల్ల ఏంటంటే మనకి జుట్టు నల్లబడుతుంది. అది మంచి ఆయుర్వేద మూలికలతోటి మనకి ఆయుర్వేదం మూలికలతోటి చేసుకునే హెయిర్ ఆయిల్ గురించి మనకి చెప్పారు. సో అందరూ కూడా మీరు వీటిని తయారు చేసుకుంటారని ఆశిస్తున్నాము. ఓకేనా? చూసారా, ఇదంతా కూడా మా డైనింగ్ హాల్ అంతా కూడా మేము ఇలాగా ఎల్లో కలర్ తోటి ఇచ్చుకున్నాము. మొత్తం అంతా కూడా ఇలాగ మా డైనింగ్ హాల్ అంతా కూడా ఎల్లో కలర్ తోటి వస్తుంది. ఓకే, చూసారా, క్రాకరీ యూనిట్ అంతా కూడా ఇలా ఉంటుంది. ఓకే, సో అందరూ కూడా చక్కగా హెయిర్ ఆయిల్ తయారు చేసుకోండి. ఇది మేము వాడాము, అందువలన మేము మీకు నిక్కచ్చిగా చెప్తున్నాము. హెయిర్ చక్కగా పెరుగుతుంది. సో అందరూ కూడా ఈ హెయిర్ ఆయిల్ని తయారు చేసుకుని ఒక 2 స్పూన్స్ ఒక బాటిల్లో వేసేసుకుని అందులో కొబ్బరి నూనె ఒక 1/2 కేజీ పోసేసుకుని ఒక 3-4 డేస్ నానిన తర్వాత నానిపోయాక ఇప్పుడు రాసుకోవడం మొదలు పెట్టాలి. రాసుకున్నాం. మెంతులు కూడా కంపల్సరీ వేసుకోవాలి. మెంతులు కూడా కంపల్సరీ. చూసారా, ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మేము చెప్పాం కాబట్టి మీరు కూడా నోట్ చేసుకోండి. ఇవి ఏమి వేడి చెయ్యవు. ఇవి అందులో ఈ ఉసిరిపప్పును మెంతులు ఉంటాయి గనక అవి వేడి చేయకుండా చలవ చేస్తుంది గనక ఇవన్నీ కంపల్సరీ ఇవన్నీ వేసుకుని పొడి తయారు చేసుకుని చేయాలి. ఓకే, బాగుందండి, చాలా బాగా చెప్పారు. సో అందరూ కూడా తయారు చేసుకోండి. మీ హెయిర్ని పెరిగేట్టుగా చూసుకోండి. ఓకేనా? ధన్యవాదాలు. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే, మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోస్ కోసం మీరు వేచి చూస్తూ ఉండండి. ఇలాంటి కొత్త రకాలన్నీ కూడా మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. కామన్గా ఉండేవేవి కాకుండా కొత్త రకాలు అండ్ హెల్తీ అండ్ మనకు ఉపయోగపడే విధానంగా. ఓకేనా? ధన్యవాదములు.